చుక్కలు చూస్తున్న ఓటర్లు ఎస్ఐఆర్ సర్ 2002 వివరాలు తెలియక తంటాలు ఎన్యూమరేషన్ పత్రం నింపడంలో అయోమయం, మామూలు అయోమయం కాదు, చాలా కొంత గందరగోళం నెలకొంది. సో వాస్తవానికి ఏంటంటే ఈ బిఎల్ఓలు సరి ఎన్యూమరేషన్ పత్రాలు ఆ సరుకు సంబంధించిన పత్రం ఎట్లా నింపాలి అని చెప్పడం విఫలమవుతారు. చాలా మంది తినడం లేదు, ఎట్లా నింపాలి ఏందని చెప్పి. మొత్తం మీద అయితే ఒక 3 కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్యూమరేషన్ పత్రంలో 3 కాలమ్స్ ఉంటాయి. 2002 కన్నా ముందు ఓటు ఉన్న వాళ్ళేమో మొత్తం 3 బాక్సులు ఉంటాయి. మొదటి బాక్స్లో ఏమో వాళ్ళ వివరాలు రాయాలి. 2002 తర్వాత ఓటు వచ్చిన వాళ్ళేమో సెకండ్ బాక్స్లో రాయాలి. ఈ 3వ బాక్స్ ఉంటుంది కింద. 3వ బాక్స్లో అందరి వివరాలు రాయాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళ వివరాలు రాయాలి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఫర్ సపోజ్ ఎవరైనా కోడలు ఎవరైనా కొత్తగా పెళ్ళై ఊరికి వచ్చింది అనుకో, ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఈ 2వ బాక్స్లో ఏం చేయాలి, వాళ్ళ తండ్రికి సంబంధించి తండ్రి కానీ తల్లి కానీ అన్న కానీ నానమ్మ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన వివరాలు రాయాలి. అక్కడ వివరాలు రాసి ఏ నియోజకవర్గము, ఆ నియోజకవర్గం సంఖ్య ఏంది, క్రమ సంఖ్య ఏంది, భాగం సంఖ్య ఏంది, సో ఇవి రాయాలి. తర్వాత వీళ్ళ డీటెయిల్స్ రాయాలన్నమాట. సో ఇది చెప్పడంలో బిఎల్ఓలు చాలా విఫలమయ్యారు. బిఎల్ఓలు చాలా మటుకు కూడా ఇక్కడ ఆ ఓటర్లకు అందుబాటులో కొంతమంది ఉండలేరు. కొంతమంది మీరు ఏదో నింపి తీసుకురా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు సరైనగా చెప్పాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. సో చాలా గందరగోళం అయిపోయింది. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సర్లో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలు నింపడంలో ఓటర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎస్ఐఆర్ 2002 వివరాలు అందుబాటులో లేకపోవడంతో పత్రాలను ఎలా పూరించాలో అర్థమవక అయోమయానికి గురవుతున్నారు. పత్రంలో తప్పులు రాస్తే ఎక్కడ ఓటు పోతుందోనని ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఇలా ఉన్నాయి. ఎన్యూమరేషన్ పత్రంలో సర్ 2002 వివరాలు ఏ బాక్స్లో నింపాలి, ఎలా నింపాలి అనేది కూడా ఎవరికి తెలియదు. ఎట్లా నింపాలి ఏందని. ఒకవేళ 2002లో ఓటర్గా నమోదు అయితే ఆ వివరాలను ఎట్లా సేకరించాలి, సో ఎవరిని అడగాలి, మీ బిఎల్ఓ ఉంటాడు. మరి బిఎల్ఓ ఉంటాడు, ఆ బిఎల్ఓని అడిగి తెలుసుకోండి. ఆ నియోజకవర్గం సంఖ్య ఏంది, క్రమ సంఖ్య ఏంది, భాగం సంఖ్య ఏంది, సో వాళ్ళ దగ్గర ఆ డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళని అడగండి, వాళ్ళు అడిగి తెలుసుకోండి. చాలా మంది ఓటర్లు పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మారారు. అప్పటి వివరాలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎవరు సహాయం చేస్తారంటే మీరు అందరూ బిఎల్ఓ దగ్గరికి పోవాలి. మీ గ్రామంలో ఎవరైతే బిఎల్ఓ ఉన్నాడో సో ఆయన దగ్గర పోవాలి. వాళ్ళ దగ్గర అన్ని వివరాలు ఉంటాయి. సో వాళ్ళ దగ్గర పోయి మీ డౌట్లు ఉంటే సో మీరు రాసుకోండి. ఆన్లైన్లో వివరాలు తీసుకుందామంటే ఓటర్ పేరు నమోదు చేస్తే ఎస్ఐఆర్ సార్ 2002తో మ్యాచ్ కావడం లేదు. నగరాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో 100 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఏ బూత్లో ఓటు ఉందో వెతకడం ఇబ్బందికరంగా మారుతోందని. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు వేరే ఊరు నుంచి ఎవరైతే అమ్మాయి వచ్చిందో సో వాళ్ళకి ఫోన్ చేయాలి. ఇక వాళ్ళకు ఫోన్ చేసి అక్కడ వివరాలు తీసుకొని ఇక్కడ నింపాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే చాలా విషయాలు చెప్పినా కానీ అంటే ఏ బాక్స్లో ఎక్కడ రాయాలి అంటే మొత్తం ఉన్నదే 3 బాక్సులు. సో ఎక్కడ 2002 ఉన్నది ఎక్కడ రాయాలి, 2002 తర్వాత ఓటు వచ్చిన వాళ్ళు ఏ బాక్స్లో రాయాలి, 3 బాక్సులు ఏం రాయాలని చెప్పడంలో విఫలం అయిపోయారు. సో బిఎల్ఓలు కరెక్ట్గా చెప్పండి, వాళ్ళకు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు ఏం రాయాలి ఏందని చెప్పి. సో కరెక్ట్గా మీరు చెప్తే వాళ్ళు నింపే పరిస్థితి ఉంటుంది. సో 2.38 కోట్ల ఓటర్లు మ్యాపింగ్ అయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించిన మ్యాపింగ్లో 2,38,62,332 మంది జాబితాలో లింక్ అయి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఓటర్లు వారి సంతానం ఎన్యూమరేషన్ పత్రాల్లో ఎస్ఐఆర్ 2002 వివరాలు నమోదు చేయాల్సిందే. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ విషయం గమనించిరా, మొత్తం 3,35,26,448 అంటే ఓటర్లు ఉంటే అందులో 2 కోట్లకు పైగా ఏంది మ్యాపింగ్ అయినాయి. అంటే ఇక్కడ విషయం ఏంది, 2002 తర్వాత ఓటు వచ్చిన ఏం చేయాలి, ఈ 2 కోట్ల మంది పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళ వివరాలు రాయాలి. ఏది బాక్స్ నెంబర్ 2లో, బాక్స్ నెంబర్ 1లో వీళ్ళ పేర్లు వస్తాయి, బాక్స్ నెంబర్ 2లో మీ పేరు రాయాలి. అంటే వాళ్ళు మీ తల్లి కానీ మీ తండ్రి కానీ మీ అన్న కానీ పేరు రాయాలి. సో కింద 3వ బాక్స్ ఉంటుంది, ఆ 3వ బాక్స్లో మీ వివరాలు రాయాలి. అంటే మీ పేరు పైన ఆల్రెడీ మీ పేరు ఉంటుంది, మీ పేరు ఎక్కడ రాయాల్సిన అవసరం లేదు. సో కింద ఏముంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మీ ఆధార్ నెంబర్ ఉంటుంది, దాంతోపాటు మీకు బంధువు మీ తండ్రి పేరు, తల్లి పేరు, దాంతోపాటు మీ పెళ్ళి అయితే మీ భార్య పేరు, సో ఇట్లా నెంబర్ ఉంటాయి. మీ ఫోన్ నెంబర్ ఉంటుంది. సో ఇవి ఇచ్చేసి అవి కింద సంతకం పెట్టేసి ఆ బిఎల్ఓకి సరిపోద్ది. సో ఇది మ్యాపింగ్ చేశారు. ఎన్నికల అధికారులు రికార్డులో మాత్రం మ్యాపింగ్ జరిగినట్లు ఉంటుంది. ఎన్యూమరేషన్ పత్రాలు నింపే సమయంలో మాత్రం ఈ మ్యాపింగ్ సంబంధించిన ఎస్ఐఆర్ సర్ 2002 వివరాలు చెప్పడంలో మాత్రం బిఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ బిఎల్ఓలు ఏంటంటే కీలకంగా మీరు వ్యవహరించాలి. వాస్తవానికి ఏంటంటే వేరే చాలా మంది ఉన్న ఊరు ఇప్పుడు ఒక ఊరు డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయి, పక్క ఊరు డీటెయిల్స్ మీరు అంగన్వాడా లేకపోతే ఆ ఓటర్ లిస్టా తీసుకొని అక్కడ వివరాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సో చాలా మంది ఓటర్ల చిరునామాలు మారాయి. ప్రస్తుతం ఉన్న ఇళ్ళకే కొత్త ఇంటి నెంబర్లు వచ్చాయి. దీనికి తోడు పోలింగ్ బూత్ల కేంద్రాల నంబర్లు మారాయి.
కీలకం సార్ వివరాలు ఓటర్ల వద్దకు ఎన్యూమరేషన్ పత్రాలు రావడమే గగనంగా ఉంది. కొన్ని చోట్ల బిఎల్ఓల ఫోన్ నెంబర్లు తెలుసుకొని వారి వద్దకు వెళ్లి పత్రాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక సమస్య అయితే పత్రాలను పూరించడం తెలియక మరింత తికమక పడుతున్నారు. ఎన్యూమరేషన్ పత్రాల్లో 2 బాక్సుల రూపంలో కాలాలు ఉన్నాయి. ఓటర్కు సర్లో ఓటు నమోదు ఉంటే మొదటి బాక్స్ కాలంలో ఆ వివరాలు నమోదు చేయాలి. అంటే 2002 కన్నా ముందు ఓడిచిన వాళ్ళు ఉంటే మొదటి బాక్స్లో రాయాలి వాళ్ళ వివరాలు, మొదటి బాక్స్లో రాయాలి. సో 2002 తర్వాత ఓడిచిన వాళ్ళు ఉంటే సో వాళ్ళు 2వ బాక్స్లో రాయాలి. సో అది ఓటర్ పేరు, గుర్తింపు కార్డు, జిల్లా, రాష్ట్రం, నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య వివరాలు నింపాలి. సో ఇక్కడ వచ్చిన తిప్పలు మొత్తం ఎక్కడ వచ్చినాయి అంటే ఓటర్ పేరు, గుర్తింపు కార్డు ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం సంఖ్య ఏంది, అసలు ఈ భాగం సంఖ్య ఏంది, క్రమ సంఖ్య ఏంది, ఈ ఓటర్లకు ఓటు తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు, ఎలక్షన్లు వచ్చినాయంటే పోయి అది కారు గుర్తా, పువ్వు గుర్తా, చేయి గుర్తా పోయి ఓటు వేయడం ఒకటే తెలుసు, అభ్యర్థి ఎవరు అంతవరకు తెలుసు. వాళ్ళ నియోజకవర్గం సంఖ్య ఏంది, ఇంకా భాగం సంఖ్య ఏందో, ఈ క్రమ సంఖ్య ఏందో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు కాబట్టి బిఎల్ఓలు స్పష్టంగా వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ ఓటర్లకు చెప్పే బాధ్యత మీ దగ్గరనే ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు బూత్ లెవెల్ ఏజెంట్ ఈ పార్టీల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది పార్టీల పరంగా చూసుకోకుండా మీ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళం, కాంగ్రెస్ వాళ్ళని పార్టీల పరంగా చూసుకోకుండా ఎవరుంటే వాళ్ళకు మీరు ఆ సంఖ్యలు చెప్పండి. లేకపోతే ఒక పని చేయాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నోటీస్ బోర్డు అందించండి. ఇప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర ఆ నోటీస్ బోర్డులో ఆ వివరాలు ఏందో పేస్ట్ చేస్తే అయిపోద్ది కదా, మరి ఆ పని ఎందుకు చేస్తలేరు? మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ పేస్ట్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు. అక్కడ నియోజకవర్గ సంఖ్య ఏంది, భాగం సంఖ్య ఏందో, క్రమ సంఖ్య ఏందో వాళ్ళు నింపుకుంటారు కదా. సో ఈ పని చేస్తలేరు బిఎల్ఓలు. దాంతో ఏమైపోయింది, గందరగోళం నెలకొన్నది. వాళ్ళకి ఈ సంఖ్య ఏందో, ఈ కథ ఏందో తెలియక వాళ్ళు ఎట్లా నింపాలో ఏం తెలుస్తలేదు. ఆ బిఎల్ఓలే వాళ్ళు నింపుతలేరు. సో చాలా ఇబ్బందులు గురవుతా ఉంది. సో ఇక్కడ ఈ ఫామ్ ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ మీ ఓటు ఉండదు. మీ ఓటు గల్లంతే. ఫామ్ నింపి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మాత్రం మీ ఓటు గల్లంతే. సో ఇంకొక సమస్య ఉంది. సో పేరెంట్స్ వివరాలు తెలియదు. మరి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ వివరాలు తెలియదు, అడ్రస్ తెలియదు. ఏం తెలియకపోతే పైన 2 కాలాలు, ఆ 2 కాలాలు నింపకండి. నింపకుండా 3వ కాలం ఉంది కదా, 3వ కాలం నింపండి. తర్వాత మీకు నోటీస్ వస్తుంది, మీకు నోటీస్ పంపిస్తారు. ఏది ఎలక్షన్ కమిషన్ నుంచి మీకు నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ ద్వారా ఏం చేయాలి, మీ పత్రాలు చూసిన తర్వాత 10th మేమోనా, మీ దగ్గర ఏ పత్రం ఉంటే పాస్పోర్ట్ ఏంది, పాన్ కార్డా లేదా డ్రైవింగ్ లైసెన్సా, మీ దగ్గర పత్రం ఉంటే అది చూపిస్తే మీ ఓటు ఉంటుంది. సో ఇదండి.